బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ముందుగా గెలుపొందిన నల్గొండ కార్పొరేటర్లతో మిగతా మున్సిపాలిటీల్లో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. అది పూర్తయ్యాక వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. ఈ రెండు ఎన్నికలు కూడా సభ్యులు చేతులెత్తే పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఒకవేళ ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికను రేపటికి వాయిదా వేస్తారని తెలుస్తోంది. ఆ రోజు కూడా ఎన్నికకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరో తేదీ ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితిని దాదాపుగా ఇవాళ అన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తవుతుందని చెబుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్నికైన సభ్యులకు సమాచారం ఇచ్చిన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనాలని సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఎన్నికల అధికారులు. మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నిక అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లో 414 మంది కార్పొరేటర్లు గెలిచారు. ముందుగా చైర్పర్సన్, మేయర్, తర్వాత వైస్ చైర్పర్సన్, డిప్యూటీ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో చైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేస్తారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసిన తర్వాత సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి అన్ని కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్ ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని తెలిపింది.